లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పవిత్రాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు మంగళవారం ఆగస్టు నెల 4వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త నుండి 15వ అధ్యాయము వచనములు 1, 2 మరియు 10 నుండి 14 వరకు. అంతటా యెరూషలేము నుండి కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చి, మీ శిష్యులు చేతులు కడుగుకొనకయే భోజనము చేయుచున్నారు, వారి ఏల ఇట్లు పూర్వుల ఆచారమును మీరుచున్నారు అని అడిగిరి. అప్పుడు యేసు జనసమూహమును తన చెంతకు పిలిచి, మీరు ఈ పనులను ఆలకించి గ్రహింపుడు. మనుషుని మాలిన్యపరిచినది నోటి నుండి వెలువడినదే కాని నోటిలోనికి పోవునది కాదు అనెను. అప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులు నీ మాటలకు మండిపడుచున్నారని నీకు తెలియనా అని ప్రశ్నించరి. అందుకు ఆయన, నా పరమపిత నాటని ప్రతి మొక్క వేరుతో పెళ్లగింపబడును, వారిని అట్లుండనిండు. వారు గుడ్డి నాయకులు, గుడ్డివారికి గుడ్డివాడు మార్గము చూపినచో వారిద్దరూ గుంటలోనే పడుదురు అని సమాధానమిచ్చెను. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్య వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఈరోజు మనందరికీ కూడా పూర్వుల ఆచారం కోసం మనకు తెలియజేస్తున్నారు. అయితే యేసయ్య దగ్గరకు అంతటా యెరూషలేము నుండి కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. మీ శిష్యులు చేతులు కడుక్కొనకే భోజనాలు చేస్తున్నారు. మరి దారుణం అయ్యా, మీ శిష్యులు చేతులు కూడా కడుక్కోవడం లేదు భోజనం చేసే ముందు. ఎవరైనా చేస్తారు, ఇది పూర్వుల ఆచారం, పూర్వం నుండి మనకు వచ్చిన ఆచారం. అట్లీస్ట్ భోజనం చేసేటప్పుడు చేతులు కూడా కడుక్కోవాలనే జ్ఞానం కూడా మీ శిష్యులకు లేదు కదా. ఏంటి ఇలా పూర్వుల ఆచారాలను కూడా మంట కలిపేస్తున్నారు మీ వాళ్ళని యేసయ్యను ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిశీలన అడగడానికి వచ్చారు. అప్పుడు వెంటనే యేసయ్య వారికి సమాధానం చెప్తున్నారు. అప్పుడు యేసు జనసమూహమును తన చెంతకు పిలిచి, మీరు ఈ పలుకులను ఆలకించి గ్రహించండి అని చెప్తున్నారు. మనిషిని మాలిన్యపరిచినది నోటి నుండి వెలువడినదే గాని నోటిలోనికి పోవునది కాదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనిషిని మనం మనుషులు, మనల్ని అంటే మనుషులని మాలిన్యపరిచేది మనం తినేది కాదు, మన నోటి నుండి వచ్చేదే మనల్ని మాలిన్యం చేస్తుంది. అంటే మనం చెడు మాటలు మాట్లాడితే మనం పాపంలో పడినట్టే. మనం ఏది తిన్నా సరే, అది చెడు తిన్నా సరే, అది మనల్ని హాని చేయలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం తీసుకునే ఆహారం కాదు మనల్ని పాపకోపంలో వేసింది. మనం మాట్లాడే ప్రతి మాట కూడా, మనలో నుండి బయటకు వచ్చే ప్రతి మాట కూడా మనల్ని పాపకోపంలోనికి తీసుకుని వెళ్తుందని ప్రభు క్రీస్తు అంటున్నారు. కాబట్టి మనిషిని మాలిన్యపరిచినది నోటి నుండి వెలువడినది కానీ నోటిలోనికి పోవునది కాదు అనెను. అప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులు నీ మాటలకు మండిపడుచున్నారని నీకు తెలియనా అని అంటున్నారు. యేసయ్య శిష్యులు యేసయ్య దగ్గరికి వచ్చి అంటున్నారు, ప్రభు మీ మాటలకి పరిసయ్యులు మండిపడుతున్నారు, కోపపడుతున్నారు, మీకు తెలుస్తుందా అని అడిగారు, అని ప్రశ్నించాడు. అందుకు ఆయన, నా పరమపిత నాటని ప్రతి మొక్క వేరుతో పెళ్లగింపబడును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా తండ్రి నాటబడలేని నాటని మొక్క అది వేళ్లతో పెకిలింపబడుతుంది అని యేసు పలుకుతున్నారు. నా తండ్రి చేత వాళ్ళు నాటబడడం లేదు కాబట్టి వాళ్ళు వేళ్లతో పాపకోపంలో పడిపోతారు, నరకానికి పోతారని యేసయ్య మనకు తెలియజేస్తున్నారు. అప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులు నీ మాటలకు మండిపడుతున్నారని నీకు తెలియనా అని ప్రశ్నించారు. అందుకు ఆయన, నా పరమపిత నాటని ప్రతి మొక్క వేళ్లతో పెళ్లగింపబడును.
వారిని అట్లుండనిండు, వారు గుడ్డి నాయకులు. వాళ్ళని అలాగే ఉండనివ్వండి. గుడ్డివాడికి మార్గం చూపుతారు, ఏం చేస్తారు? ఇద్దరు కలిపి గోతిలో పడతారు. కాబట్టి వాళ్ళని మీరు పట్టించుకోకండి, వాళ్ళు గుడ్డి నాయకులు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా అని యేసయ్య ఈరోజు మనందరికీ తెలియజేస్తున్నారు. గుడ్డి నాయకులు, గుడ్డి ప్రవక్తలు, లేకపోతే గుడ్డి ఆ, గుడ్డి పరిచారకులు. కాబట్టి వాళ్ళని, దుష్టుల్ని, గుడ్డివారిని అలా వదిలేయండి. వాళ్ళు అలాగే పోతారు. నా తండ్రి చేత నాటబడిన ప్రతి మొక్క కూడా వేళ్లతో పెకలించబడుతుంది. వాళ్ళని అలాగే ఉండనివ్వండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా మిత్రులారా? చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మన మనసులో పదిలిపరుచుకోవాలి. ప్రభు క్రీస్తు మనతో ఉన్నారు, ప్రతి నిమిషం మనల్ని కాపాడుతారు. ఆయన మార్గములో ఆయన చేయి పట్టుకొని మనం నడవాలి, ఆయననే ధ్యానించాలి, ఆయన మాట పట్టు ప్రకారం మనం జీవించాలి. ఎప్పుడైతే మనం ప్రభు క్రీస్తు చేయి పట్టుకొని నడుస్తామో అప్పుడు మన తండ్రి మనకు తోడుగా ఉంటారు, ఆయన ఆరోగ్యాలను ఇస్తారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రభు, ఈ దినం ఈ చిన్న వాక్య పరిచర్యను విన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. మమ్మల్ని దీవించండి, మా బిడ్డలను దీవించండి, ఆయన ఆరోగ్యాలు మాకు ప్రసాదించండి. మీ సేవలో మమ్మల్ని నడిపించండి తండ్రి. మాకు తోడుగా నీడగా ఉండి, మా పని పాటల్లోను మా ప్రయాణంలో తోడుగా ఉండి, మీ సువార్త సేవను ఇహ పరలోకాలలో మీకు ఊడిగం చేసే భాగ్యాన్ని, కాలాన్ని, సమయాన్ని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, ధైర్యాన్ని, శక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ మనవులన్నీ మా నాథుడు మేకే కుమారుడైన నజరుడైన యేసు నామములో మమ్ము ఫలింపజేయమని మేము బ్రతిమాలుతున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.